గతంలో ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉండేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడో కట్టాల్సినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టాడు. అసలు ఆ బొమ్మ ఎందుకు కట్టినట్టు? అది ఎవరికైనా ఉపయోగమా? రమ్మను, నేను అడుగుతా. ఈ బొమ్మ ఎందుకండి అంటే మీరు చెప్పడానికి మాకు ఎన్నో కోట్లు పెట్టి కట్టుకుంటున్నాము. జగన్ తీసుకొచ్చి ఇక్కడ కట్టడం కరెక్టేనా? మన నడి బోర్డులో గ్రౌండ్ ఇది ఒకటే ఉంది. ఆ గ్రౌండ్ తీసి బొమ్మ పడితే బొమ్మ పడితే మన సొక్క మంది జనాభాకి. హైదరాబాద్లో ఆయన కట్టాడు, ఎవరో కేసీఆర్, ఆడ ఓడిపోయాడు. ఇక్కడ ఈయన కట్టాడు, ఈయన ఓటు. ఇంతకుముందు మీకు ఇక్కడ గ్రౌండ్ ఉండేది కదా, పెద్ద గ్రౌండ్ ఉండేదా? అక్కడే ఉన్నా 20 ఏళ్ళు 23 ఏళ్ళు అది కట్టి అక్కడే ఉన్నా. కనీసం కొట్టూరు అలా తీసేసినాక రోడ్డు మీద ఎక్కడ ఉందామంటే ఇక్కడ పోలీసులు ఊరుకోట్లా. ఎలా బతకాలి? 2 పిల్లల కొడుకులు, 36 ఏళ్ళు కొడుకు చనిపోయాడు, భర్త చనిపోయాడు. ఏమన్నా ఆధారం? 2 సంవత్సరాలు తిరిగా కలెక్టర్ ఆఫీస్లో, ఒక్క కొట్టు ఇవ్వలేదు. ఆ కాగితాలన్నీ కొడుకు చచ్చిపోయినప్పుడు అలా ఆవిడ పారేసింది. ఏమీ లేవమ్మా ఆధారు, ఏదో ఒక కొట్టించి బతుకుతానమ్మా, ఇక్కడ పోలీసు వాళ్ళు ఊరుకోవట్లేదని. అంతకుముందు జాంకాయలు అమ్మే అక్కడ కలెక్టర్ గారు, కృష్ణ గారు అని ఉన్నారు, జాయింట్ కలెక్టర్ గారు. అది ఓపెన్ చేశాడు. చేసి వస్తా అమ్మా, ఎందుకు ఇక్కడ, నీకు లోపలికి రా, నేను కొట్టిపిస్తాను అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, కొట్టేయి ఇవ్వలే. అలా బతుకుతున్నాం. ఇప్పుడు అక్కడ గ్రౌండ్ ఉన్నప్పుడు మీ జీవనాధారం ఎలా ఉండేది? ఇప్పుడు బాగుండేది. అమ్ముకునే వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేవాళ్ళు, కొనుక్కెళ్ళే వాళ్ళు, ఎంత ప్రజలకు మెప్పుగా ఉండేది. అలాంటిది ఎందుకు తీశాడు ఆ జగనం? అందరి నోళ్ళు కొట్టాడు. ఇక ఎంత చింత చిగురు తెచ్చుకొని తక్కువ కులవాళ్ళు అయినా అది అమ్ముకొని సాయంత్రానికి 500 తీసుకెళ్ళేవి. ఆ పూట గడిచేది. ఇప్పుడు ఏది? చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు అయ్యా ఇక ఇలా అమ్ముకోండి, ఏ ఆధారం లేదు. కాదు అంటే జగను అసలు ఆ బొమ్మ ఎందుకు కట్టినట్టు? అది ఎవరికైనా ఉపయోగమా? రమ్మను, నేను అడుగుతా. అది తీసుకెళ్ళి అక్కడ కట్టుకో, అది వాళ్ళకి ఉపయోగం. ఇక్కడ సిటీలో ఎందుకు కట్టాలి? అది కడితే ఇంకెవ్వరు తీయలేరని ఆయన తెలివితో ఆ బొమ్మ కట్టాడు. చంద్రబాబు నాయుడు వస్తే తీయలేడుగా, పెద్ద గొడవలు అయితే, అందుకని అది కట్టాడు. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ శంకుస్థాపన చేశాడు అమరావతిలో. మరి అక్కడ కట్టుకోవచ్చుగా, ఇక్కడ ఎందుకు కట్టినట్టు ఈయన? ఇప్పుడు అంత అవసరం ఉందంటారంటే చాలా మందిని అడిగితే దాదాపుగా 10 నుంచి 15 వేల మంది బతికేవాళ్ళు ఆ గ్రౌండ్. అందరం బతికేవాళ్ళం. ఎగ్జిబిషన్ పెట్టుకునేవాళ్ళు వాళ్ళు బతికేవాళ్ళు, పుస్తకాలు పెట్టుకునేవాళ్ళు వాళ్ళు బతికేవాళ్ళు. నేను ఇక్కడే కృష్ణాంకలో 40 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నా. నేను పుట్టిందే ఇక్కడ, విజయవాడలోనే పుట్టా, విజయవాడలోనే పెరిగా. ఇక్కడ ముసలైపోయి ఇలాగా ఉంటాకి ఇల్లు లేదు, ఏమీ లేదు ఆధారు. అందరూ చనిపోయారు, నేను ఒక్కదాన్ని. అక్కడ బతికిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఏం చేస్తారు? ఏం చేయట్లా, ఏమి లేదు. ఆ మార్కెట్ కాడ కొద్ది మంది, అక్కడ 1 టౌన్లో కొద్ది మంది, అలా కొంతమంది ఉపాధిని అవును లేదు. ఎందుకు ఆయన పెట్టినట్టు 400 కోట్లు ఖర్చు పెట్టాడంట దానికి. అదే పేద ప్రజలకి ఎంతో కొంత ఇవ్వచ్చుగా. ఇల్లులు అన్నాడు, వాళ్ళకి డబ్బులు అన్నాడు, వీళ్ళకి డబ్బులు అన్నాడు. ఎవరైనా ఒక ఓటు వేసారా? నాకైతే 1 రూపాయి రాలా, ఆయన ద్వారా 1 రూపాయి రాలా, పింఛని అంతే తప్ప. ఎందుకు ఉపయోగం లేదయ్యా. ఆయన చేసిందే ఇది పెద్ద తప్పు. హైదరాబాద్లో ఆయన కట్టాడు, ఎవరో కేసీఆర్, ఆడ ఓడిపోయాడు. ఇక్కడ ఈయన కట్టాడు, ఈయన ఓటు. అలాగ అమ్ముకునే వాళ్ళు అట్లా చేశాడు. ఎన్ని సంవత్సరాలు చంపుతున్నారు ఇక్కడ పూలు? 25 సంవత్సరాలు రైతు బజార్ పెట్టిన. ఇప్పుడు లాస్ట్ టైంలో ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉండేది కదా, గుర్తుందా? చూసారా మీరు ఆ గ్రౌండ్? చూసాము, చూడండి ఎట్లా 25 సంవత్సరాలు పెట్టి ఉన్నాం. ఇప్పుడు ఆ గ్రౌండ్, అంత పెద్ద గ్రౌండ్ ఉండేది కదా, అప్పట్లో ఇక్కడ ఎంతమంది ఉండేవాళ్ళు? ఎంతమంది మీలాగా పూలు కానీ కాయలు కానీ? అందరూ పళ్ళు అమ్ముకునేవాళ్ళు, కాయలు అమ్ముకునేవాళ్ళు, అందరూ బతికేవాళ్ళు, లోపల రైతులు బతికేవాళ్ళు. ఇప్పుడు ఏముంది? రోడ్ల మీద బతకడానికి కూడా ఏమీ లేదు. చాలా స్థితిలో పడిపోవాలి. నాలాగంటే చాలా మంది బతికేవాళ్ళు. ఒక 5,000 జనము, 4,000 జనము, కాయల బళ్ళు, రేగాయలు, యాపిలీలోళ్ళు, దానిమ్మలోళ్ళు అందరూ బతికేవాళ్ళు. లోపల కాయలోళ్ళు, ఆకుకూరలోళ్ళు అందరూ బతికేవాళ్ళు. ఇప్పుడు అందరు నోటికాడ జీవన ఆధారం పోయింది. ఏమీ లేదు. అమ్మ వల్ల ఉపయోగం ఏముంది? రోడ్డు మీద బతుకోవడం, ఏం బతుకుతాం? ఇప్పుడు అంబేద్కర్ బొమ్మ రావడం వల్ల మీకు ఎలా ఉంది? పార్క్ చేశారు, 10 మంది వస్తున్నారు, వెళ్తున్నారు. కూరగాయలకు వచ్చే జనం పళ్ళు కొనుక్కునేవాళ్ళు, కాయలు కొనుక్కునేవాళ్ళు, పూలు కొనుక్కునేవాళ్ళు. ఒక బతుకు తిరగమన్నది బండి జరిగేది.
ఇప్పుడు పార్కులోకి వచ్చి పార్కు చూసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల మనకేమి లేదు, మన వల్ల వాళ్ళకేమి లేదు. ఇంట్లో కొన్ని వేల మంది ఇక్కడ బతికేవారు కదా, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం చేస్తున్నారు? వాళ్ళ పరిస్థితి అంటే అక్కడక్కడే వేశారు, రోడ్ల మీద బతుకుతున్నారు. ఇష్టమైతే ఉండండి, కష్టమైతే వెళ్ళిపోండి అన్నారు. నాయకుళ్ళు వచ్చినప్పుడు వేసుకోండి అన్నారు, నాయకులు లేనప్పుడు మామూలుగా ఒక 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం అక్కడ పెద్ద గ్రౌండ్ ఉండేది కదా. గ్రౌండ్ ఉండేది కానీ లక్షల మంది బతికేవాళ్ళు, హ్యాపీగా డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు కానీ, వ్యాపారాలు కానీ, రైతు బజార్ కానీ, వీళ్ళంతా బాగా బతుకోవాళ్ళు. ఇప్పుడు అది చేసిన కాడి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు లేవు, కూరగాయల మార్కెట్ చేసేసారు. అందరూ వచ్చి అడుగుతుంటారు మాకు కూరగాయ మార్కెట్ ఉందా లేదా అని. ఈ సమాజం చెప్పడం పోతున్నాం వాళ్ళకి. దాదాపు అంటే ఎంతమంది బతికేవాళ్ళు అప్పుడున్న గ్రౌండ్? కనీసం ఒక 10,000 వరకు మనుషులు ఉండేవాళ్ళు, వ్యాపారస్తులు. అన్ని వ్యాపారాలు కూడా అన్ని బండ్లు పెట్టుకునే వాళ్ళు, జామకాయ, యాపిల్ కాయలు అన్నీ ఉండేవాళ్ళు. అది తీసేది కానీ రోడ్డు మీద పడ్డారు. అన్ని వేల మంది కడుపు కొట్టి లేదంటే అన్ని వేల మంది ఉపాధిని తీసేసి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇక్కడ విగ్రహాన్ని స్థాపించడం కరెక్టేనా? విగ్రహం పెట్టకూడదు అనవసరంగా. మన నడిబోర్డులో గ్రౌండ్ ఇది ఒకటే ఉంది, మంచికి చెడ్డకి దానికి. కానీ ఆ గ్రౌండ్ తీసి బొమ్మ పడితే మన తక్కువ మంది జనాభాకి మనకి అవకాశం ఉండాలా, వాళ్ళకి కల్పించాలి అని. కానీ జనాభా లేకుండా బొమ్మ పెట్టుకుని సుఖం ఉంది, బొమ్మ చూస్తారు పోతారు. అదే వ్యాపారం వస్తాం కానీ ఎవరు కానీ బతికేవాళ్ళే కదా, చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారాలు కానీ. అది ఇది కట్టడం తప్పే. చంద్రబాబు నాయుడు అంబేద్కర్ విగ్రహం రాజధాని నడిబొడ్డులో ఉండాలి అంటాడు, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు. నీకు ఈ 2 నిర్ణయాల్లో ఏ నిర్ణయం బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ పెట్టొచ్చి సుఖం ఏది, జనాభాకి బతుకదు తరి ఏది. అదే గుడి చివర పెట్టుంటే బొమ్మలు వచ్చేవాళ్ళు, చాలామంది వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు. ఇది ఉన్న ఒక గ్రౌండ్ కూడా మూసేస్తే ఎక్కడ ఉంది గ్రౌండ్? డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది, కూరగాయలు అమ్మే వాళ్ళకి ఇబ్బంది, మీటింగ్లు ఇబ్బంది, ఎగ్జిబిషన్కి ఇబ్బంది, ఏది వచ్చినా ఇక్కడే పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. సో మరి అప్పుడు బతికిన వాళ్ళందరూ కూడా అవుతున్నారు, వాళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు? రోడ్డు మీద పడ్డారు. ఆవుతల సందులో, ఈతుల సందులో ఎక్కడ కాయలు పెట్టుకుంటున్నారు, అలా రోడ్డు మీద పెట్టుకుంటున్నారు. కొన్ని 1000 కుటుంబాలు దా బతికాయి అక్కడ. ఈ కుటుంబం రైతు బజార్లో ఉండేవాళ్ళు కానీ, బయట కూరగాయ బయట ఫ్రూట్స్ వ్యాపారాలు కానీ అనేక రకాల వ్యాపారాలు అనమాట. ఒకటని కాదు, ప్రతి ఒక్క వ్యాపారం కూడా అక్కడ 1000 కుటుంబాలు దా బతికాయి. లోపల కూడా గ్రౌండ్లో కూడా ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, లేకపోతే మీటింగులు కానీ, లేదా ఎగ్జిబిషన్ కానీ సందడిగా ఉండేది, బాగుండేది. ఇక్కడ వ్యాపారం చేసుకున్నప్పుడు మీ రోజువారీ ఆదాయం ఎలా? అక్కడ బాగుండేది వ్యాపారం. రైతు బజార్ ఉన్నన్నాళ్ళు బాగుండేది. రైతు బజార్ తీసిన తర్వాత కూడా 2-3 ఏళ్ళు బాగానే ఉంది. కరోనా టైంలో కానించి బాగానే ఉంది, 2 ఏళ్ళు బాగుంది. అది కట్టిన తర్వాత పూర్తయినాక మమ్మల్ని ఇటు మార్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగాలేదు వ్యాపారం. ఇక్కడ మీరు ఒక రోజువారీ ఎంత సంపాదించేవారు? ఇక్కడ మినిమం ఒక 1000 రూపాయలు సంపాదించేవాళ్ళం అక్కడ. 1000 రూపాయలకి గ్యారంటీ ఉండేది. ఇక్కడ అది ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఏంటంటే ఏ రోజుకి ఏ ప్రాబ్లం వస్తుందో తెలియట్లేదు, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే ఇక మనం దీన్నే నమ్ముకున్నాం కాబట్టి ఇక తప్పదు, ఇక అలా నడిపిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి ముందు చంద్రబాబు నాయుడు ఇదే విగ్రహాన్ని అమరావతిలో కడతామని చెప్పి శంకుస్థాపన చేశాడు, కొంత పనులు కూడా చేశాడు. కాదు నేను అక్కడ కాదు, నేను ఇక్కడే కడతామని చెప్పి జగన్ తీసుకొచ్చి ఇక్కడ కట్టడం కరెక్టేనా? ఇక్కడ కట్టుంటే బాగుండేది. ఇది కొంతమందికి ప్రజలకు ఇబ్బంది కలిగి ఉండేది కాదని మా అభిప్రాయం. అది ఎందుకంటే దీన్ని రాజధాని ప్రాంతంలో కట్టుంటే కొంతవరకు అది, అంటే ఆయన కట్టొద్దని కాదు, ఆయన కట్టాల్సిందే. కాకపోతే అంటే అక్కడ కట్టుంటే మాకు ఇబ్బంది ఉండేది కాదు. కొంతమంది బ్రతకడానికి బ్రతుకు తెరిగిపోయింది. ఇక్కడ అది ఒక పర్యాటక కేంద్రంగా పెట్టుండి అటు వెళ్ళే వాళ్ళంతా రాజధాని చూసేవాళ్ళు, ఆ విధంగా చూసుకుని బాగుండేది. ఇక్కడ నగరం నడిబొడ్డులో కట్టడం వల్ల కొంచెం నగరానికి ఎదుగానే కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట. అది ఇప్పుడు ఈ విగ్రహం కట్టిన తర్వాత విజయవాడకి ఏమైనా పేరు వచ్చిందా, లేదంటే ఆ విగ్రహం వల్ల విజయవాడ ప్రాంతానికి ఏమైనా లాభం ఉందా? పెద్దగా ఏం లేదు, అంత అభివృద్ధి ఏం కనబడలేదు. ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఇక్కడే అమ్ముతున్నారా, లేకపోతే అక్కడ గ్రౌండ్లో? ఆ గ్రౌండ్లో అమ్ముతున్నాము నాన్న. ఆ బొమ్మ కట్టి మమ్మల్ని తీపిచ్చారు. బొమ్మలు కట్టి తీపిచ్చాక మరి మున్సిపాలిటీ కమిషన్ గారు వాళ్ళకి మాట్లాడుకొని బతులాడుకొని ఈ సందులో పెట్టుకున్నాం. మరి సందులో వ్యాపారం కూడా తక్కువే మాకు. అక్కడ వ్యాపారం ఇక్కడ లేదు. ఎలా దిక్కు మరి అద్దెలను కట్టుకోవాలి కదా, బతుకుతున్నాం అట్లాగే. మీరు ఎన్ని సంవత్సరాలు అమ్మారు అక్కడ ఆ గ్రౌండ్లో? మేము దగ్గర 28-29 సంవత్సరాలు పెట్టిన సంవత్సరానికి వచ్చాము. 2 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇక్కడ ఇదే బతుకుతున్నాం మేము. మరి ఇక్కడ మాకు వ్యాపారం కూడా తక్కువైనా, ఉండాలి లేకపోయినా, అప్పులైనా అలాగే రోజువారీలు కట్టుకొని, అలాగే తీసుకొని, అలాగే వాడుకొని, అవి కట్టుకొని అలాగే బతుకుతున్నాం. 25-28 సంవత్సరాలు మేము. అక్కడ వ్యాపారం బాగుందా? ఇక్కడ వ్యాపారం బాగుంది మాకు. అప్పుడు మార్కెట్ ఉండేది, కూరగాయలు ఉండేది, జనం అందరూ ఎక్కువ వచ్చేవాళ్ళు. అప్పుడు వ్యాపారం మాకు దిగులు లేదు. అద్దె కట్టుకోవడానికి కూడా మాకు దిగులు లేదు. ఇప్పుడు అద్దెలు వచ్చినాయి అంటే భయమే వస్తుంది మాకు.
నెలాఖరు వచ్చేవరకు భయం వేస్తుంది. ఇంట్లో జరగాల, అద్దెలు కట్టుకోవాలా, రోజువారీలు కట్టుకోవాలా, ఇక్కడ వాచ్మెన్లకైనా అయ్యేది ఒక 500-600 ఖర్చు ఉంటుంది మాకు. మరి తిండి తప్పదు కదా, మరి తినంది ఉండలేము కదా, ఇంట్లో వంట చేసుకొని రాలేము, వ్యాపారాలు చేయలేము, ఉదయాన్నే రావాలా. మరి ఇక్కడ తిండి తిప్పలంటే రోజువారీలు అంటే మరి అవి లేకుండా మనం రొటేషన్ అవ్వదు మనకి. ఇక్కడ మార్కెట్లో ఉన్నప్పుడు ఒక రోజుకి ఎంత సంపాదించేవారు? రోజుకి 1000 రూపాయలు 1500 అలా వచ్చేది. ఇప్పుడు 400-500 రావడం కష్టమవుతుంది. ఏ పనులు చేయలేము, అలవాటు అయిపోయింది కదా, అందుకని ఇలాగే బతుకుతున్నాము. ఆ విగ్రహం కట్టడానికి ముందు మీకు ఏమైనా చెప్పారా? ఇక్కడ విగ్రహం కడుతున్నాం, షాపులు తీసి చెప్పలేదు, మాకేం అనలేదు. ఈ కరోనా వచ్చింది కదా, ఈ జబ్బుల మూలాన మమ్మల్ని ఖాళీ చేయండి, మీరు ఇక్కడ ఉండకూడదు, ఇది లాక్డౌన్ పెడుతున్నామని లాక్డౌన్లోనే మమ్మల్ని తీపేసి ఇచ్చి అలాగా చేశారన్నమాట మమ్మల్ని. ఇంతమంది జీవనోపాధి ఆపేసి ఇక్కడ బొమ్మ కట్టడం అవసరమా? అవసరం అంటే మరి వాళ్ళకి అవసరం, మాకు అవసరం లేదు. మాకు అయితే మాకు చాలా బాధలు కలిగినాయి. బాధలు కలిగి మనం పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈ బొమ్మ ఎందుకండి అంటే మీరెవరు చెప్పడానికి, మేము మాకు ఎన్నో కోట్లు పెట్టి కట్టుకుంటున్నాము, మీరు ఇక్కడ ఉండడానికి లేదు, మీరు ఇక్కడ చేయటానికి లేదు వ్యాపారాలు, మేము ఎక్కడ వ్యాపారాలు చేసుకోవాలంటే ఎక్కడ బతకాలంటే ఎక్కడో బతుకుపోండి పోయి, మాకు అవన్నీ అనవసరం అన్నారు. మరి వాళ్ళతో మేము మాట్లాడలేము కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే విగ్రహాన్ని అమరావతిలో కడతా అన్నాడు. జగన్ ఏమో కాదు ఇక్కడే కట్టాలి కట్టాడు, కాదని ఇక్కడ కట్టాడు. అంటే నీకు వ్యక్తిగతంగా ఈ విగ్రహం ఎక్కడ ఉంటే మంచిదా, అమరావతిలో ఉంటే మంచిదా? అటు ఉంటేనే మంచిది నాన్న, అక్కడ ఉంటేనే మంచిది. ఈ నడువుర్లు అయిపోయింది కదా, అందరికీ ప్రాబ్లమే అనిపించింది. అదే గతంలో ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉండేది, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడో కట్టాల్సినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టాడు. ఇప్పుడు అంతకు ముందున్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? ఇంతకుముందు దగ్గర 10,000 మంది ఇక్కడ బతికేవాళ్ళు, వాళ్ళ బతుకు తెరు అంతా పోయింది, ఎటోళ్ళు అటు అనాథలు అయిపోయారు. మీ ఉద్దేశం ప్రకారం ఈ బొమ్మ రాజధానిలో ఉండటం కరెక్టా, విజయవాడలో ఉండటం కరెక్టా? రాజధానిలో ఉండాలి. రాజధాని కనుక ఇంత పెద్ద విగ్రహం అక్కడ ఉండాలి లెక్క ప్రకారం. తెలంగాణలో కూడా అంతే కదా, సచివాలయం పైన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. అక్కడ పెడితే రాజధానిగా ఒక గొప్పతనం వచ్చేది. ఏంటంటే ఆయన రాసిన చట్ట రాజ్యాంగం అక్కడే జరుగుద్ది కాబట్టి అన్ని ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవరైనా అక్కడికి వెళ్తారు కాబట్టి ఆ బొమ్మను చూసి వాళ్ళు కూడా కొద్దిగా పేద ప్రజలకు ఇలా చేద్దామని ఆయన చూసి నేర్చుకుంటారు.